ఓకే ఎవ్రీవన్. ఈరోజు మనం ఏంటంటే ఫిబ్రవరి 1నే కేంద్ర బడ్జెట్ అంటే తొలి ఆదివారం అంటే తొలిసారి ఆదివారం నాడు జరుగుతుందన్నమాట. ఇక ఇదేంటంటే భారత పార్లమెంటరీ చరిత్రలో తొలిసారి ఒక విశేషం నమోదు కాబోతుంది. ఇప్పటికే 8 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఏకైక ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ నిలిచిన క్రమంలో మరో అరుదైన రికార్డును ఆమె సిద్ధమయ్యారు. అంటే 26-27 ఆర్థిక సంవత్సరానికి గాను ఆమె 9వసారి పద్దును ప్రవేశపెట్టబోతున్నారు. అది కూడా ఆదివారం నాడు. ఈసారి బడ్జెట్ ఉభయ సభల ముందుకు రానుంది. 26-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సాధారణ బడ్జెట్ పార్లమెంటరీ సాంప్రదాయాల ప్రకారము ఫిబ్రవరి 1నే ప్రవేశపెట్టబోతున్నారు. 2017 నుంచి ఈ సాంప్రదాయం ప్రారంభమైంది. సాధారణ బడ్జెట్ ప్రవేశపెట్టే తేదీల్లో పెద్ద మార్పును 2017లో చేశారు. అంతకు సాధారణ బడ్జెట్ ఫిబ్రవరి చివరి రోజున ప్రవేశపెట్టేవాళ్ళు. దీని ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రం నుంచి వచ్చే నిధులను అంచనా వేసి ఆయా రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టడానికి ఆలస్యం అవుతుంది అని కేంద్రం భావించి ఈ తేదీని మార్చారన్నమాట. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమై మొదటి 3 నెలల ఖర్చులకు ప్రభుత్వం అనుమతి పొందేది. అయితే మొత్తం సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్కు తర్వాత ఆమోదం లభించేది. 2017 నుంచి నాటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లే బడ్జెట్ను ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టే సాంప్రదాయాన్ని ప్రారంభించారు. దీంతో మార్చి చివరి నాటికి బడ్జెట్కు పార్లమెంటు ఆమోదం పొందేది. ఇక ఎలాంటి మార్పు లేదు. ఈసారి కూడా పార్లమెంట్లో బడ్జెట్ ఫిబ్రవరి 1 తేదీని ఉభయ సభల ముందుకు రానుంది. బడ్జెట్ సమావేశాలకు సంబంధించి అధికారిక షెడ్యూల్ విడుదలైంది. పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశమై దీనిపై తుది నిర్ణయం తీసుకుంది. జనవరి 31 నాటి నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. అదే రోజు రాష్ట్రపతి ప్రసంగం కూడా ఉంటుంది. అనంతరం ఫిబ్రవరి 1న లోక్సభ, రాజ్యసభలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 26-27 సంవత్సరానికి సంబంధించి వార్షిక పద్దును ప్రవేశపెడతారు.